మనతో పాటు మల్యాద్రి గారు రిటైర్డ్ జిల్లా జడ్జి మనకు అందుబాటులో ఉన్నారు. మల్యాద్రి గారు, మీరు ఎట్లా స్పందిస్తారండి కొత్త చట్టాల ఇంప్లిమెంటేషన్? మీరు న్యాయమూర్తిగా కొన్ని వేల కేసులలో మీరు జడ్జిమెంట్ చెప్పి ఉంటారు. గతంలో ఉన్నటువంటి చట్టాలకు ఇప్పుడు పోల్చుకుంటే ఎంతవరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్తారు? అందరికీ నమస్కారం అండి. కొంచెం ఆలస్యమైంది, ఏమనుకోవద్దు. ముఖ్యంగా సుబ్బారావు గారు చాలా గొప్ప వ్యక్తే, మీరు బాగా చేస్తారు యాంకర్ గా. కొత్త చట్టాల్లో అనేక మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి 600 చేంజెస్ ఇంట్రడ్యూస్ చేశారట. లాంగ్వేజెస్ అన్ని మోడర్నైజ్ చేశారు. ఇప్పుడు విక్టిమ్ అండ్ విట్నెస్ దే ఆర్ సెంట్రల్ టు ద క్రిమినల్ లెజిస్లేషన్. తర్వాత టెక్నాలజీ అండ్ టైమ్ లైన్స్ ఇంట్రడ్యూస్ చేసి స్ట్రీమ్ లైన్ చేసేసారు ప్రాసెస్. అయితే ముఖ్యంగా మనం చూడాల్సింది సెక్షన్ 2(1)(2)(Ly) ఆర్ 1Y. ఈ విక్టిమ్ అనే దాన్ని డెఫినిషన్ మార్చేశారు భారత నాగరిక సురక్ష సంహితలో. ఎట్లా చేశారంటే అక్యూజ్డ్ యొక్క యాక్ట్ వల్ల కానీ ఒమిషన్ వల్ల కానీ ఎవరికైనా ఏదైనా లాస్ జరిగితే, ఇంజరీ జరిగితే, ఆ లాస్ జరిగిన వ్యక్తికి కానీ లేకపోతే గార్డియన్ కానీ లీగల్ హెయిర్కి కానీ వీళ్ళందరూ కూడా విక్టిమ్ కింద వచ్చేసారు. ఇదివరకు ఏంటంటే అక్యూజ్డ్ని ఛార్జ్ చేస్తేనే వాడి దగ్గర నుంచి మనం కాంపెన్సేషన్ అడగచ్చు. కానీ ఇప్పుడు విక్టిమ్ని డెఫినిషన్ మార్చేశారు కాబట్టి అసలు ఫార్మల్గా ముద్దాయిని ఛార్జ్ చేయడం అనేది ఎలిమినేట్ చేసేసారు. సో విక్టిమ్స్కి కాంపెన్సేషను చాలా సందర్భాల్లో త్వరగా ఈజీగా ముద్దాయి దగ్గర నుంచి వచ్చే విధంగా చేశారనమాట. దానివల్ల ఆ డెఫినిషన్ మార్పు వల్ల చాలా బాగా యూస్ఫుల్ అయింది విక్టిమ్స్కి. తర్వాత ఇన్వెస్టిగేషన్లో కూడా ట్రాన్స్పరెన్సీ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రేప్ విషయంలో ఆడియో వీడియో మీన్స్ ద్వారా కూడా పోలీసు విచారించవచ్చు, ఎవిడెన్స్ రికార్డ్ చేయొచ్చు. సెక్షన్ 176 క్లాజ్ 1 సెకండ్ ప్రొవిజో ప్రకారం. తర్వాత 183(6)(A) ప్రకారం ప్రొవిజోలో 1లో ప్రకారం స్టేట్మెంట్స్ ఆఫ్ విక్టిమ్స్ని యాజ్ పర్ యాజ్ పాసిబుల్ ఉమెన్ మ్యాజిస్ట్రేటే రికార్డ్ చేయాలి. ఒకవేళ అక్కడ కనుక ఉమెన్ లేకపోతే అప్పుడే మేల్ మ్యాజిస్ట్రేట్ని ఎగ్జామ్ చేయొచ్చు అనమాట. దానివల్ల ఏంది, ఒక కంఫర్ట్ విక్టిమ్కి ఏర్పడింది. తర్వాత ఇంప్రిజన్మెంట్ ఫర్ 10 years కానీ మోర్ కానీ లేకపోతే లైఫ్ కానీ డెత్ కానీ ఉంటే సెక్షన్ 183(6)(A) ప్రకారం ప్రొవిజో 2 ప్రకారము విట్నెస్ల స్టేట్మెంట్స్ని మ్యాజిస్ట్రేటే రికార్డ్ చేయాలి. ఇప్పుడు అది కూడా చాలా యూజ్ఫుల్ అయింది. మెడికల్ రిపోర్ట్ ఆఫ్ ద విక్టిమ్ని 7 రోజుల లోపల కంపల్సరీగా మెడికల్ డాక్టర్ గారు సెక్షన్ 184 క్లాస్ 6 ప్రకారం ఇవ్వాలి. తర్వాత 60 years కానీ అబోవ్ కానీ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే బిలో 15 years ఉన్నవాళ్ళు కానీ ఉమెన్ కానీ మెంటలీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్ కానీ అక్యూట్ ఇల్నెస్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఆఫీసర్ దగ్గర అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ వాడికి ఇష్టమైతేనే వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు వచ్చి ఈ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అదేవిధంగా చాలా చాలా బెనిఫిట్స్ అయితే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే 0 FIR విషయంలో కానీ 173 క్లాస్ 1, అదేవిధంగా 173 క్లాస్ 2 ప్రకారం విక్టిమ్కి ఒక కాపీ ఇవ్వమన్నారు. తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ సప్లై చేయమన్నారు. విక్టిమ్కి ఇవ్వమన్నారు, ముద్దాయికి ఇవ్వమన్నారు. టైం టు టైం ఇన్వెస్టిగేషన్లో జరిగే ప్రోగ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ కాపీ ముద్దాయికి ఇవ్వరు. ఇప్పుడు ఇవ్వకపోయినా కానీ ఏదో జరిగిపోతూ ఉంది. అట్లా కాదు, ఇప్పుడు 90 రోజుల లోపల విక్టిమ్కి, అదేవిధంగా మళ్ళా వాళ్ళెవరు ముద్దాయికి, ఇద్దరికి కూడా 90 days లోపల ఇవ్వాలన్నమాట.
అంటే ఇన్ఫర్మేషన్ ఏదో ఒక పద్ధతి రూపంలో టెక్నాలజీలో పీడిఎఫ్లో అయినా పంపించవచ్చు. తర్వాత జనరల్ న్యూట్రాలిటీ ఒకటి ఇంట్రడ్యూస్ చేసే సెక్షన్ 66 ప్రకారం సమ్మన్స్లో ఎవరికి ఇవ్వాలి అనే దగ్గర అడల్ట్ మేల్ మెంబర్ అని ఉండేది ఇదివరకు. ఇప్పుడు అది తీసేశారు, ఎవరికైనా ఇవ్వచ్చు ఇంట్లో. Yes. మేల్ మెంబర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మల్లియాద్రి గారు మళ్ళీ చాలా వస్తాను.